గుడ్ మార్నింగ్ ఫ్రెండ్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నావు? ఎర్లీ మార్నింగ్ 5కే నిద్రలో ఇవ్వడం వల్ల ఆరోగ్యానికి మంచిది ఫ్రెండు. మన లైఫ్ కూడా బాగుంటుంది, మంచి థాట్స్ వస్తాయి. బిఫోర్ 5 లేవడానికి ప్రయత్నించు. సరే, ఈరోజు నీకు తండ్రుల కథ చెప్తాను. తండ్రుల కథ ఏంటో ఒకసారి వివరిస్తాను నీకు, విను. తండ్రులలో చాలామంది తండ్రులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లల కోసం ప్రయాసపడుతూ ఉంటారు. నాకు తెలిసిన ఓ తండ్రి ఉన్నాడు. అతడు సంపాదించిన ఆస్తి అంతా కూడపెట్టి తన కొడుకు కోసం 1 ఎకరం పొలం కొన్నాడు, మంచి ఇల్లు కట్టాడు. తర్వాత అతనికి కావలసిన చదువుకు సంబంధించిన ఖర్చు మొత్తం పెట్టాడు. ఏమైనా అతని ఎంజాయ్మెంట్కి ఖర్చు పెట్టుకుందాం అనుకుంటే కొడుకు కోసం దాద్దాంలే అని ఎప్పుడు చూసిన అప్పులే ఉండేవి. అప్పులు అంటే విపరీతమైన వ్యసనాలకి లేకపోతే చెడ్డ కార్యాలకి అప్పులు చేసేటట్లు లేదు. ఆస్తులు కూడబెట్టడం కోసం ఏం చేసాడంటే వచ్చిన సంపాదన అంతా 1 ఎకరం పొలం కొనడం ఇలా చేసేవాడు. అయితే అతనికి 50 ఇయర్స్ వచ్చినాయి. వెనతిరిగి చూసుకుంటే అతడు తన జీవితంలో ఎంజాయ్ చేయాలనుకున్నది చేయలేకపోయాడు. తన పిల్లల్ని కూడా కొన్ని విషయాల్లో కట్టడి చేసేవాడు. అంటే వాళ్ళకి నీడ్స్ కూడా కొన్ని మీరు పొదుపు అనుకోండి లేదా పిసినతనం అనుకోండి, నీడ్స్ కూడా కొన్ని కట్ చేసేవాడు. అనుకున్నంత తీర్చేవాడు కాదనమాట అవసరాలకి. సో ఆ విధంగా చేసి ఆస్తి కూడబెట్టాడు. అయితే ఈ కొడుకు పెళ్ళయింది, భార్య, మళ్ళీ పిల్లలు. తండ్రి ఆస్తి 2 ఎకరాలు అయితే ఈ కొడుకు కూడా సేమ్ తండ్రి తల్లి లక్షణాలే కదా వచ్చేది. ఈ కొడుకు కూడా మళ్ళీ పొదుపు మొదలేసాడు. పొదుపు మొదలేసి రూప కూడబట్టి ఇంకొక ఎకరం, ఒక ఇళ్ల స్థలం, మంచి ఇల్లు కట్టాడు. ఇతడు వెనతిరిగి చూసుకుంటే ఇతర వయసు 50 ఇయర్స్. మళ్ళీ వాడి కొడుకు సేమ్ అది. ఇలా కొందరు తండ్రుల గురించి నేను చెప్పేది. కొందరు ఎంజాయ్ చేస్తున్నామని తాగుడికి వ్యసనాలకి బానిసేవాళ్ళు ఉన్నారు కొంతమంది. నేను వాళ్ళ గురించి చెప్పట్లేదు ఫ్రెండ్. కొంతమంది తల్లిదండ్రులు మంచివాళ్లే వీళ్ళు. కానీ మన భారతదేశంలో ఒక 60% మంది ఇలాగే ఉన్నారు. కొడుకులకి ఆస్తి కూడబెడదామని ఎంజాయ్ చేయకోకుండా రూప కూడబెట్టి, ఎస్పెషల్లీ పల్లెటూరుల్లో సరైన ఫుడ్ కూడా తీసుకోకుండా రూప కూడబెట్టి ఏం చేస్తూ ఉంటారంటే ఇలాగ ఆస్తులు కొని పిల్లల కోసం దాస్తూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి చెప్పేది ఏంటంటే మన జీవితం మన చేతిలో ఉంది. ముందు మన జీవితాన్ని సరైన క్రమంలో సంతోషంగా గడపాలి. అంటే విపరీతమైన వ్యసనాలకు లేదా విపరీతమైన ఖర్చులు చేయమని కాదు, మన నీడ్స్ కావాల్సిన ఖర్చులు మనం చూసుకుంటూ ఉండాలి. సో మీరు ఇలా పాటిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండు.